బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడు. నా పేరు సైదాలి. ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల డైనోసార్లు గాడ్ జిల్లాలు ఉన్నాయి. హాయ్, బాగున్నారా? సో ఈ సమయంలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. హెచ్కే హాస్పిటల్లో ఏదో ప్రాబ్లం జరుగుతున్నట్లుగా, అలాగే అక్కడ బెట్టింగ్ యాప్స్ కూడా జరుగుతున్నట్లు నా అన్వేష్ ఒక వీడియో చేశారు. అలాగే చనిపోయినటువంటి వారికి 2 లక్షల రూపాయలు సహాయం చేస్తాను, ఒక లైక్ కొట్టండి అని చెప్పాడు కదా. ఆ లైక్ కొట్టినటువంటి అమౌంట్లో నుండి ఒక కుటుంబానికి సపోర్ట్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేశాడు. ఒకసారి ఈ హెచ్కే హాస్పిటల్ గురించి, అలాగే సహాయం చేసిన ఆ వీడియోని గురించి చూసిన తర్వాత TV5 మూర్తి గారితో సంభాషణ, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఎక్కడి వరకు వచ్చాయి, బెట్టింగ్ యాప్స్ ఎంతవరకు క్లోజ్ అయ్యాయి, బెట్టింగ్ యాప్స్ని ఎంతమంది ప్రమోషన్ చేయకుండా ఆపేశారనే విషయాల్ని మనము ఈ వీడియోలో తీసుకోబోతున్నాం. కాబట్టి ఎందుకు ఈ వీడియోని నేను చేస్తున్నానంటే, మన దేశంలో ఉన్నటువంటి వారు అన్ఎక్స్పెక్టెడ్గా, అకస్మాత్తుగా, అంతేకాకుండా కష్టపడకుండా, అంతేకాకుండా ఏమాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా ఫ్రీగా మనీ రావాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. సో అలాంటి వారందరూ కూడా మరి కొంచెం జ్ఞానం తెచ్చుకొని, కొంతమంది బుద్ధి తెచ్చుకొని ఈ బెట్టింగ్స్ యాప్స్ని ఆపేసి చాలామంది బుద్ధిమంతులు అయ్యారు అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి విషయాలు మన ముందున్నాయి. ముందుగా మీ అందరి కోసం హెచ్కే హాస్పిటల్ యొక్క వీడియో. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? 60 మంది ఈ బెట్టింగ్ బిగ్ బాస్ దండుపాల్యం బ్యాచ్ హెచ్కే హాస్పిటల్స్ అని పెట్టారండి. కిడ్నీలు, లివర్లు, గుండెకాయలు దొబ్బేయడానికి అనమాట. నిజంగా మామూలు స్కామ్ కాదు, కానీ వీరికి ఎరగని బెట్టింగ్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ హాస్పిటల్ స్కామ్. 5 హాస్పిటల్ పెట్టారు. మేకప్ క్లినిక్, తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా చేస్తామని చెప్పి. సో మామూలుగా ఉండదు. పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ ఇది చూడండి. నా పేరు సత్తారు, చింతపల్లి గ్రామము, అచ్చంపేట మండలము. నేను టైలర్ని. మా అబ్బాయి నా బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడు. నా పేరు సైదాలి. నేను పొలం పనిచేస్తాను. మీ సాయం వల్ల మాకు 2 లక్షలు అందాయి. ఎవరు దయచేసి బెట్టింగ్ ఆడబాగండి. నమస్తే. జస్ట్ 5 రోజులు అయిందండి బాబు చనిపోయి బెట్టింగ్ యాప్ల వల్ల. మీ అందరినీ లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అన్నాను కదా, చేశారు. మీ అందరి సహకారం వల్ల వాళ్ళకి 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. చాలా పేద కుటుంబం. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియో పెట్టాను, చూడండి. చాలా ఏడుస్తున్నారు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడే పెట్టాను జస్ట్ రైట్. చూసారు కదా, ఈ హెచ్కే హాస్పిటల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇలా చేస్తున్నారని చెప్పేసి, అలాగే సపోర్ట్ చేసినటువంటి వారి గురించి కూడా మాట్లాడారు. ముందుగా సహోదరులు ఎవరికైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ను బట్టి మనం ఒక ప్రైజ్ గాడ్. సో ఈ సమయంలో మనము TV5 మూర్తి గారు అద్భుతమైనటువంటి విషయాల్ని బయటకు తీసుకొచ్చారు. దానికి సమాధానంగా మరి నా అన్వేష్ కూడా చెప్పాడు. విషయాలు ఏంటంటే, దాదాపుగా 90% మరి బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళందరూ కూడా ఆపేశారు అంటూ మాట్లాడుతూ, చాలామందికి ఇప్పుడు భయం అవుతుంది అని అంటే దానికి కారణం ఎవరు అంటే, 2 నెలల నుంచి మరి తను చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ని గురించి మరి మనం చూసినటువంటి వీడియోలో కూడా సజ్జనర్ గారు కూడా మాట్లాడి, ఏమండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని కాల్స్ వెళ్ళి మాట్లాడి, వారు అనేకమైనటువంటి సీక్రెట్ విషయాలను కూడా బయటకు తీసుకొచ్చి చాలామంది విషయాల్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. బెట్టింగ్ యాప్స్ గురించి ఇంతకుముందు ఎవరికి తెలుసో తెలీదో, కానీ తను వీడియోలు చేసిన తర్వాత యూట్యూబర్స్కు కూడా చాలామందికి అవేర్నెస్ తీసుకొచ్చారు. వాటి వల్ల ప్రమాదం ఏంటో కూడా చెప్పగలిగారు. చాలామంది యవనస్తులు డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ముఖాన్ని తల్లిదండ్రులకు చూపించలేక, లేక ఫ్రెండ్స్తో కలిసి తిరగలేక ఆ బాధలతో కుమిలిపోతూ ఇంకా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సో అటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఒక లైక్ ద్వారా వచ్చినటువంటి డబ్బును వారికి స్పాన్సర్ చేస్తానంటూ ఒక 2 లక్షల రూపాయలని చేస్తానంటూ కూడా తను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఇది మంచి పని కనుక మనందరం కూడా సపోర్ట్ చేయాలి. వీలుగా ఉంటే ఆ వీడియోస్కి కూడా లైక్ చేయాలి. సో ఈ సమయంలో ప్రధానమైనటువంటి విషయాలను మనం మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కొరకు ఎలా వస్తున్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోషన్ చేస్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎలా నష్టపోతున్నారనే విషయాలన్నీ కూడా మరి మనకు నా అన్వేష్ చాలా చక్కగా చెప్పాడు. అది మనం చూస్తే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, లేకుంటే మనం చూస్తున్నటువంటి ఇప్పుడు చాలా యాప్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా మనం ఎక్కువగా ఇన్స్టా, ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా వెళ్తూ ఉంటాం. అక్కడ మీరు ఖాళీగా ఉన్నారా,
మీ ఇంటి వద్ద ఖాళీగా ఉన్నారా? ఖాళీ సమయాన్ని ఒక గంట సేపు మీరు మాకు ఇస్తే ఒక 30,000 సంపాదించవచ్చు, ఒక 50,000 సంపాదించవచ్చు అని అలా మెల్లగా చిన్నగా ఒక గాలం వేసి వలను తయారు చేసేటటువంటి బ్యాచ్. దీన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి తీసుకువెళ్తారు. అలాగున ఒకవేళ మీకు 2 మొబైల్స్ కావాలా, లేకపోతే 3 మొబైల్స్ కావాలా, ఒక మొబైల్ ఐఫోన్ కావాలా, ఐఫోన్ డ్రీమ్ చాలామందికి ఉంటుంది. కాబట్టి ఐఫోన్ ఈ రోజున మీరు టెలిగ్రామ్లోకి లింకులోకి వచ్చేస్తే మీకు 2,000కో 3,000కో 5,000కో దొరుకుతుందన్నట్టుగా కొంతమందిని తీసుకువెళ్ళటానికి, అంటే గాలం వేసి తీసుకువెళ్ళటానికి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటికి కూడా రన్ అవుతూ ఉంటాయి, స్క్రోల్ అవుతూ ఉంటాయి. దీన్ని తీర్మాన మల్లన్న గారు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించి చేశారు ఇంతకుముందు లైవ్లో, వాళ్ళ క్యూ న్యూస్లో కూడా చేశారు వాడు. కాబట్టి ప్రమాణటువంటి స్నేహితులారా, ఈ యాప్స్కి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే లింక్ ఓపెన్ చేయండి, ఈ లింకులోకి రండి, ఈ లింక్ ద్వారా రండి, డబ్బు సంపాదించగలరు. ఈజీ అంటూ ఈజీ మనీ కోసము చాలామంది ప్రాణాలు పెడుతున్నారు. కాబట్టి TV5 మూర్తి గారు కూడా ఈ విషయాన్ని చక్కగా తీసుకొచ్చారు. అందులో ఒక భాగంగా ఒక వీడియోని చూద్దాం. గట్టి తిండి ఎంతవరకు కరెక్ట్? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆపాలంటూ ఆయన 2 నెలలుగా మొదలుపెట్టాడు. సో IPL ఫైనల్స్ అయ్యే వరకు పోరాటం ఆగేది లేదని చెప్తున్నారు. అన్వేష్ ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్వేష్ సార్ నమస్తే సార్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏ దేశంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి కథ? ప్రజెంట్ నేను ఆఫ్రికా అండ్ టాంజానియా దేశంలో ఉన్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటా, మన టైమింగ్స్ తేడానా? లేదు సార్ పర్ఫెక్ట్. నాకు ఇంకా తెల్లారింది ఇక్కడ. ఓకే. సో మీ పోరాటం ఎప్పుడు తెల్లారుతుంది? బెట్టింగ్ యాప్స్ మీద 2 నెలలుగా పోరాడుతున్నారు. అవి ఎక్కడ సార్, అందరూ పెద్ద పెద్ద తిమింగలాలు, డైనోసార్లు, గాడ్జిల్లాలు ఉన్నాయి. 1,000 కోట్ల ఆస్తి మన భారతదేశంలో ఉంది. జస్ట్ దోచుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మీరు చెప్పి నిజంగానే తిమింగలాలు, డైనోసార్లు, చాలా పెద్ద వాళ్ళు, భారతదేశాన్ని ఏలుతున్నటువంటి 2 అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళు చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందా మీ రీసెర్చ్లో? సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే నిన్న జస్ట్ 2 days అయింది సార్. 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు సార్. 4 కంపెనీలు లిఫ్టింగ్ చేసి 17,000 కోట్లు. చూసారు కదా, వారు ఏం చెబుతున్నారంటే అద్భుతంగా చాలామంది ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు ఏమండి, అలాగే క్రికెటర్స్, అలాగే అంటే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యి లేకుంటే చక్కగా సబ్స్క్రైబర్ పెంచుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేశారు అన్నట్లుగా కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక నుండి రాబోతున్నటువంటి ఆ రోజుల్లో ఇక ఈ బెట్టింగ్ యాప్స్కి బాయ్ చెప్పేసి మంచి లైఫ్కి నాకు స్వాగతం పలకండి. చూడండి, చాలామంది ఇలా అనాథలైపోయినారు. చాలామంది తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేకనో ఏడుస్తూ కన్నీళ్లు కరుస్తూ చచ్చిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి స్నేహితులారా, మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. మనము సోషల్ మీడియాను వాడుకోవటం మంచి కొరకైతే ఓకే, చెడు కొరకైతేనే ప్రాబ్లం. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ట్విట్టర్ కూడా చాలా చెడిపోయింది. ఈ మధ్యకాలంలో ట్విట్టర్లో కూడా మనము ఇంతకుముందు ట్వీట్ చేయడానికి ఒక మంచి పొజిషన్ కలిగినటువంటి వ్యక్తులు, అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అండి, ఒక క్వాలిటీ, ఒక విఐపి క్యాడర్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైనా ఒక విషయాన్ని పెట్టినప్పుడు చాలామంది స్పందించే అవకాశాలు ఉంటుండే. కానీ ఈ రోజున ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని, ఈ ఫేస్బుక్ని యూజ్ చేసుకొని, ఇన్స్టాని యూజ్ చేసుకొని చాలా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అండి. చాలా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. వీటి ద్వారా చాలామంది చెడిపోతున్నారు అనటానికి ఏమాత్రం కూడా అనుమానము లేదు. కాబట్టి ఈ సమయంలో మనం చేయగలిగినటువంటి విషయం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటము, తప్పును తప్పుగా చెప్పటము, మంచిని మంచిగా చూపించడము, ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ కొరకు కష్టపడినటువంటి నా అన్వేష్కి ముందుగా
హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి TV5 మూర్తి గారు కూడా కొన్ని విషయాల్లో తొందరపడుతుంటారు, కానీ కొన్ని చాలా ఆలోచన కలిగి చేస్తూ ఉంటారు మంచి పనులు. కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని బయట తీసుకొచ్చినందుకు కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి నేను శుభాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ఈ వీడియోని చూసిన మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ, అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోతున్న దినాల్లో ఎప్పటికీ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వైపు చూడకుండా కష్టపడి పని చేయండి. వీలుగా ఉంటే జాబ్ చేయండి, లేదా ఉంటే మీకు వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకోండి. ఇంకా అంత కష్టంగా ఉన్నప్పుడు ఏదైనా కూలి పని అయినా వెళ్ళండి. మామూలుగా శాలరీస్ ఇస్తూ ఉంటారు 20 లేకుంటే 30, 50 వరకు కూడా మామూలుగా జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బు కోసం కకృతి పడి ఇతర వ్యక్తుల జీవితాలతో దయచేసి ఎవరు కూడా ఆడుకోకండి. మరి మనం చూస్తున్నటువంటి క్రికెటర్స్ అయినప్పటికీ కూడా వారు కూడా ఎలాంటి వాటిని, ఒకవేళ వాటికి GST నెంబర్ ఉండొచ్చు, అలాగనే కొన్ని ఉంటాయి మనకడ క్లబ్స్ కూడా ఉంటాయి, ప్యాకాట్ ఆడటం తప్పేం కాదు అని కొన్ని క్లబ్లు కూడా ఉంటాయి. ఆ ఉండి ఏం చేస్తారంటే అక్కడ పోయి కూడా చాలామంది పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే గోవా ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి చాలామంది డబ్బును పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఎప్పటికీ కూడా ఏదైనా తప్పేనండి, తప్పే. కాబట్టి అటన్నిటిని కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా వెరీ గుడ్ లైఫ్ని ముందుకు తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీ అందరికీ కూడా వీడియో చూసి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ, అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.